హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో తెగ వైరల్ అవుతున్న స్కూల్ లైఫ్ ఈ సినిమా పేరు తెలియని వాళ్ళు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవ్వరూ లేరు. స్కూల్ లైఫ్ సినిమా హీరో కమ్ డైరెక్టర్ మన పులివెందుల మహేష్ అన్నకు. హీరో అండ్ డైరెక్టర్ రెండు అతనే చేశాడు, మరెవరో కాదు మన పక్కనే ఉన్నటువంటి పులివెందుల మహేష్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అతను ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. సినిమా అంటే ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, చెయ్యాలనే కసి ఉంది, పట్టుదల ఉంది. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు. కానీ ఒక పట్టు వదలని విక్రమార్కుడిలా భగీరథ ప్రయత్నంలా ఎంతమందిని ఎన్ని రకాలుగా వేడుకున్నాడో, ఎన్ని రకాలుగా అడిగాడో, ఎన్ని రకాలుగా రిక్వెస్ట్ చేశాడో తెలీదు, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలీదు. కానీ సినిమా అయితే కంప్లీట్ చేశాడు. ఈ నెల 28వ తేదీన స్కూల్ లైఫ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మన రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానము, మనుషులు ఎలా ఉంటారు, మన వాతావరణం ఎలా ఉంటుంది అని క్లియర్గా చూపించాడు. అసలు ఆయన మొన్న రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాటలు వింటుంటే, ఆ ఇంటర్వ్యూ చూసేంతసేపు గూస్ బంప్స్ అయితే ఆగట్లేదు. ఎందుకంటే అచ్చం మన కడప బిడ్డ, మన రాయలసీమ బిడ్డ ఎటువంటి మాటలు అయితే మాట్లాడతాడు 100% అలాగే సేమ్ టు సేమ్ దించేశాడు. ఆడపడుచులు ఏమన్నా టచ్ చేసినారనుకో మాటలు లేవు, కళ లేపడాలి. అంతేనా? అంతే. మా రాయలసీమ అంతేనా? అందరూ ఏమంటారంటే మేము ఫ్యాక్షన్ బాంబులు కత్తులు అంటారు. మా అంత మంచి వాళ్ళు కూడా లేరు. మేము నమ్మినారనుకో, మీరు నన్ను నమ్మినారనుకో, మీకోసం నా ప్రాణాన్ని పోగొట్టుకుంటా, మిమ్మల్ని కాపాడుకుంటా. అది అక్కడ మా రాయలసీమ పద్ధతి అది. సరే, నేను మిమ్మల్ని నమ్ముతున్నా, మీరు నన్ను నమ్మండి, నా కోసం ప్రాణాలు ఇవ్వాలి. ఇచ్చేస్తా. నీకెప్పుడు నీకు అనవసరంగా ఆపదలు ఎవరు వచ్చి నిలబడి అనుకో, మీరు నన్ను నమ్మినప్పుడు నా ప్రాణమే తీసుకో ఆనందంగా. ఆ టైప్ మేము. అంటే రాయలసీమ గురించి మాట్లాడారు కాబట్టి ఆ బాంబులు అంటే ఆ ఫ్యాక్షనిజం అనేది ఉందా ఇప్పటికీ? మా ఇబ్బల కాలంలో ఉన్నాయన్న బాంబులు చుట్టేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు లేవున్నా, అందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు, 10 మందికి అన్నం పెడుతున్నారు. కానీ ఇప్పటికీ ఆ రాయలసీమ అంటేనే బాంబులు కత్తులు అంటున్నారు. సో అంటే అదే కర్నూలు, కడప అది గుర్తుకొస్తే అవే అనుకుంటారు కదా. ఇక మొత్తం మార్చండి నా ప్లీజ్, నా మీదన్నా మీరు మార్చాలి. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి. ఇప్పుడు మేము వింటా ఉంటాం, మనం అక్కడ పుట్టిన వాళ్ళం కదా, అక్కడ పెరిగిన వాళ్ళం కాదు. సో రాయలసీమ నుంచి వచ్చినావు అంటే పులివెందుల బిడ్డవు, సో నువ్వు చెప్తే కదా ఇప్పుడు అందరికి తెలిసేది. అంటే నేను చెప్తే ఇలా నా సినిమా రూపంలో చెప్పానన్న బాగా నీట్ గా. మా రాయలసీమ అంటే కత్తులు బాంబులు కాదంటే కళాకారులము. సినిమా మొదలైందే మా రాయలసీమలో, పెద్ద పెద్ద మహానుభావులు పుట్టింది మా రాయలసీమలోనే. అది ఎందుకు చెప్పలేకున్నారు మీరు? ఒకరిని చంపుతానే ఆ ఫ్యాక్షన్ ఎందుకంటున్నారన్నా? పుట్టింది పెద్ద పెద్ద కవులు, సినిమా మొదలైంది అక్కడ మా సైడేనా. కానీ అయ్యేం చెప్పట్లే. ఓన్లీ ఒకరిని పొడిచినామనుకో అంటే ఎందుకు పొడిచినాడు కనుక్కోవడంలే. ఒక ఆనవాయితీ ఏంటంటే రాయలసీమలో ఆడబిడ్డల జోలికి వచ్చి చంపుతారన్నా, వెనుక ముందు సూర్రు. మామూలు ఏదైనా మాట్లాడుకుంటే చిన్న చిన్న గొడవలు రెట్టబట్టుకుని కొట్టుకుంటాం, కానీ ఆడోళ్ళ జోలికి వచ్చి చంపడమే వెనుక ముందు చూసేదిలే. అదొక్కటి పద్ధతి ఉంది. కానీ ఇట్లా మేము ఇప్పుడు చిన్న చిన్న చంపుకోలేదన్నా. చాలా ఊళ్ళో చాలా చంపుకుంటారా, అవి ఎందుకు రాలే మమ్మల్ని దించేశాడు. సినిమా తీయడానికి ఆయన డబ్బులు లేవు కానీ ధైర్యం ఉంది అంటూ దమ్ము చాటుకున్నాడు. మనం ఎంతోమంది హీరోలను ఎక్కడి నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న హీరోలను ప్లస్ ఆర్టిస్టులను, డైరెక్టర్లను అందరినీ సపోర్ట్ చేస్తాం. కానీ మన పక్కన ఉన్న వాడు హీరో అవుతున్నాడంటే అస్సలు వానికి ఎంకరేజ్ చేయము, సపోర్ట్ చేయము. అసలు మనం ఫస్ట్ మనమే ఊహించుకోలేం. కాబట్టి మనం అవన్నీ వదిలేసి ఆయనను సక్సెస్ఫుల్గా చూడాలి అని అంటే ఈ నెల 28వ తేదీన మన స్కూల్ లైఫ్ సినిమా లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ క్యాడర్లో తీయబోతున్నాడు. ఆయన ఇండస్ట్రీలో ఈ సినిమా హిట్ అయ్యి సక్సెస్ అయితే నిలబడితే కొంచెం సక్సెస్ఫుల్గా చాలామంది మన ప్రాంతం నుంచి హీరోలు గాను, ఆర్టిస్టులు, డైరెక్టర్లు మరియు ఎన్నో రకాలుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అతన్ని ఇన్స్పైర్గా తీసుకొని కూడా చాలామంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ నెల 28న థియేటర్కు వెళ్ళి ఆయన స్కూల్ లైఫ్ సినిమా చూసి ఆనందించండి. ఖచ్చితంగా గర్వంగా బయటికి
వెళ్ళిన దానికి మనం గర్వంగా బయటికి వస్తారు. సో ఈ సినిమా కోసం మనమందరం సపోర్ట్ చేసి మన రాయలసీమ ప్రాంతము, మన కడప జిల్లా పులివెందుల ముద్దుబిడ్డ అయినటువంటి మహేష్ అన్నకు సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన కడప గురించి, మన రాయలసీమ ప్రాంతం గురించి, మన మనుషులు ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళు ఫ్యాక్షనిస్టులే కాదు, బాంబులు ఫ్యాక్షనిస్టులు చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలే కాదు, సినిమాలు కూడా తీయగలరు, ఆర్టిస్టు కూడా కాగలరు, హీరోలు కూడా కాగలరు అని నిరూపించాడు మళ్ళీ ఒకసారి. సో ఎవ్రీవన్ వాచ్ స్కూల్ లైఫ్, సపోర్ట్ హిమ్, పులివెందుల మహేష్ అన్న. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.